రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలి. అలా కావాలంటే మానవాళికి కావాల్సిన అన్ని పంటలు పండించాలని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు పంటలు వేయకముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమవుతాయని అన్నారు. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేదు యాంత్రీకరణ కావచ్చు, విత్తనాలు కావచ్చు, వ్యవసాయ పద్ధతులు కావచ్చు, పంటల మార్పిడి కావచ్చు, సేంద్రియ పద్ధతిలో చేస్తే ఏ రకంగా ఆ పంటలకు డిమాండ్ ఉంటుందో, లేదు ఎరువులు ఎక్కువ వేస్తే వచ్చే అరిష్టాలేంటో రైతాంగానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే, తెలియక మేము మా తాతల తండ్రులు చేసిన వ్యవసాయమే చేసుకుంటా పోతా ఉంటే ఆ కుటుంబాల యొక్క జీవితాలు కూడా అరాకొరాగానే అదే ఆదాయంతో ముందుకు రాలేకపోతున్నాయి. అందుకనే భూమి ఎట్లాగూ పెరగదు, మన ఆదాయాన్నే పెంచుకోవాలి. ఆదాయం పెరగాలంటే ఈ ప్రపంచానికి కావలసినటువంటి వస్తువులను మనం పండియాలి. మానవాళికి కావలసినటువంటి యొక్క పంటలను మనం పండించాలి. ఆ పంటలను నాణ్యతతోటి పండించాలి. ఇందాక మా గోపి గారు చెప్పారు, మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. ఎందుకంటే పక్క దేశాలు కానీ పక్క రాష్ట్రాలు కానీ మన పంటలు కొనాలంటే అది టెస్ట్ చేస్తే అది పనికిరాదు అనే దానికి మనం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు ఎక్కువ ఎందుకు వాడుతున్నాం అంటే యూరియా, అదేవిధంగా ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. మన తాతలు పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ, సేంద్రియ వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, పశువుల పెంటతోటి చేసే వ్యవసాయాన్ని మర్చిపోయాం. అందుకని మన పంటలకి బయట దేశాల్లో గిరాకీ రావట్లేదు. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. ఎవరం కూడా నిష్ణాతులం కాము. అనుభవపూర్వకంగా వచ్చే అనుభవాలని మనం నేర్చుకొని పరస్పరం మార్పిడి చేసుకొని మీకేం కావాలో శాస్త్రవేత్తలు ఏం చేయాలి, మీకేం కావాలో ప్రభుత్వం ఏం చేయాలి, మీకేం కావాలో మిగతా శాఖల పరంగా మీకు ఏ అవసరాలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి రావటం కోసం మా జానయ్య గారు శాస్త్రవేత్తలనే మీ గ్రామంగా రైతు ఈ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కొరకు ఆలోచించే ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా అనేక వ్యవసాయ రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి వారికి స్థానిక శాసనసభ్యుడిగా స్వాగతం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి పేరు పేరున సహకార సంఘాలకు సంబంధించి అధికారులుగా, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా, రైతులుగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. హుస్నాబాద్ ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి జంగా రాఘవరెడ్డి గారు చెప్తున్నట్టుగా తొండలు గుడ్డు పెట్టే ప్రాంతం అంటారు, కానీ ఇక్కడ కూడా కొంత గొప్ప హార్టికల్చర్ ఉండే. ఇప్పుడు మరింతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి 2007 దాదాపు 18 సంవత్సరాల క్రితం వేసినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి 3 జిల్లా కలెక్టర్లు 6 నిమిషాలు భూసేకరణ జరిపి ప్రాంతం అంతా సస్యశామనం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని, మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, యాంత్రీకరణను, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెలకువల్ని, శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిసాన్ మేళా 3 రోజుల పాటు ఉంటుంది. నేను హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగామ, హన్మకొండ జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు, అధికారులు ప్రతిరోజు ఇక్కడ
వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనం ఎక్కడో పోయి వ్యవసాయం మీద అవగాహన తెచ్చుకునే కార్యక్రమం కాదు, మన ఊర్లోనే జరుగుతోంది. మీ ఎన్ని పనులున్నా రైతులకు దయచేసి అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతా ఉన్నా. మీరు ఒక్కసారి ఈ 3 రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి మరి అది హార్టికల్చరా, అగ్రికల్చరా, సెరికల్చరా, ఎనిమల్ హస్బెండరీ ఏదైనా కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, లేదా ఫిషరీస్